హలో అందరికీ. ఇవాళ నేను కొబ్బరి లడ్డూలు చేస్తున్నాను. అందుకోసం కొబ్బరి తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీలో అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఒక 4 ఇలాచీలు తీసుకొని ఈ పౌడర్లోనే వేసి మరొకసారి అంతా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇలాచీలు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అందుకని నేనైతే ఇలాగా చేశాను. తర్వాత ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి నలగొట్టుకునే బెల్లాన్ని కూడా వేసి బెల్లం అంతా కరిగేంత వరకు కలయి పెట్టుకున్నాను. బెల్లం అంతా కరిగిన తర్వాత వడపోసుకున్నాను, ఎందుకంటే దాంట్లో ఏదన్నా ఉంటే పోతుంది, నీట్గా వస్తుందని వడపోసుకున్నాను. తర్వాత ప్యాన్లో వడపోసుకున్న బెల్లం నీళ్ళను కూడా పోసి ఉడికిచ్చాను. ఇది లేత పాకం వచ్చేంత వరకు అయితే ఉడికిచ్చాను. ఇది ఉడికి లేత పాకం వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసి కలయి పెట్టుకున్నాను. మంట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అందుకని సిమ్లోనే పెట్టి కలయి పెట్టుకుంటూ ఉడికించుకున్నాను. ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది, ఇది కలయి పెట్టుకుంటూనే ఉండాలి. కలయి పెట్టకపోయినా మాడిపోతుంది. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కలయి పెట్టుకుంటూనే ఉండాలి. తర్వాత అయితే కన్నా ఇది ఈ విధంగా వచ్చేసింది. తర్వాత మరొక్కసారి ఇంకొంచెం సేపు ఉండిచ్చి లడ్డూకి వస్తుందో లేదో చెక్ చేసుకోమన్నాను. ఇప్పుడైతే లడ్డూకి అయితే కరెక్ట్గా వస్తుంది. తర్వాత అయితే స్టవ్ ఆపేసి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే వేడిది లడ్డూ చుడితే చేయగలుగుతుంది కదా, అందుకని కొద్దిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే లడ్డూకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడైతే కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలు అయితే చుట్టుకున్నాను. తింటుంటే కమ్మగా చాలా బాగా అనిపించినాయి. కొబ్బరి ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా అన్ని లడ్డూలు చుట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను. మా పిల్లలైతే చాలా బాగుండాయని తిన్నారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.